మొత్తం 28,740 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుండగా ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకు ఇది ఒక అరుదైన అవకాశం అని చెప్పొచ్చు. రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో 1060 పోస్టులు అయితే తెలంగాణలో 609 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అర్హత విషయానికి వస్తే కేవలం 10th ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయసు పరిమితి అయితే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యగా నిర్ణయించారు. అయితే ఇక రిజర్వేషన్ కేటగిరీలకు చెందినటువంటి అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే వయసులో సడలింపు కూడా ఉంటుంది. ఇక ఈ పోస్టులకు ప్రత్యేకంగా రాత పరీక్ష లేకపోవడం మరో ముఖ్యమైనటువంటి అంశం. 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్ట్ రూపొందించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంటే పరీక్షల ఒత్తిడి లేకుండా ఉద్యోగం సాధించే అవకాశం ఇక్కడ ఉందన్నమాట. అయితే అప్లై చేసుకునేందుకు ఫిబ్రవరి 14వ తేదీ వరకు చివరి తేదీగా నిర్ణయించారు. ఇంకా అప్లై చేయని అభ్యర్థులైతే ఆలస్యం చేయకుండా అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇక పోస్ట్ ఆఫీస్ ఉద్యోగం అంటే స్థిరమైన ఉపాధి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ హోదా, భవిష్యత్ భద్రత అన్నీ ఒకేసారి లభిస్తాయి. కాబట్టి 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసమైతే ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకూడదు. అయితే ఇక మరిన్ని ఇలాంటి ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్స్, అప్డేట్స్ కోసమైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం 28,740 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుండగా ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకు ఇది ఒక అరుదైన అవకాశం అని చెప్పొచ్చు. రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో 1060 పోస్టులు అయితే తెలంగాణలో 609 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అర్హత విషయానికి వస్తే కేవలం 10th ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయసు పరిమితి అయితే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యగా నిర్ణయించారు. అయితే ఇక రిజర్వేషన్ కేటగిరీలకు చెందినటువంటి అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే వయసులో సడలింపు కూడా ఉంటుంది. ఇక ఈ పోస్టులకు ప్రత్యేకంగా రాత పరీక్ష లేకపోవడం మరో ముఖ్యమైనటువంటి అంశం. 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్ట్ రూపొందించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంటే పరీక్షల ఒత్తిడి లేకుండా ఉద్యోగం సాధించే అవకాశం ఇక్కడ ఉందన్నమాట. అయితే అప్లై చేసుకునేందుకు ఫిబ్రవరి 14వ తేదీ వరకు చివరి తేదీగా నిర్ణయించారు. ఇంకా అప్లై చేయని అభ్యర్థులైతే ఆలస్యం చేయకుండా అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇక పోస్ట్ ఆఫీస్ ఉద్యోగం అంటే స్థిరమైన ఉపాధి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ హోదా, భవిష్యత్ భద్రత అన్నీ ఒకేసారి లభిస్తాయి. కాబట్టి 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసమైతే ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకూడదు. అయితే ఇక మరిన్ని ఇలాంటి ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్స్, అప్డేట్స్ కోసమైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.